హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? అయిపోయినాయి పనులన్నీ. మా పనులన్నీ అయిపోయాయండి. నేను ఎప్పుడో పొద్దున టిఫిన్ కోసం చేసిన వీడియో నాకు కుదరలేదు. ఈరోజు పొద్దున నుంచి పెడదామంటే ఇప్పుడే పని అయిపోయింది. అలా చేద్దాంలే అని చెప్పేసి, ఎందుకంటే అందరికీ అవసరం పడుతుందండి. ఈ రోజుల్లో అందరికీ చుట్టాలు వస్తున్నారు. పిల్లలకు దోశలు అంటే ఇష్టం కదా, అందరికీ ఉపయోగపడేది కాబట్టి కాస్త ఈ రోజైనా రేపైనా వీడియో పెడదాంలే అనుకుని ఇప్పుడు తీరుబడిగా కూర్చొని పెడుతున్నా. ఏమీ లేదండి, ఒక కప్పు అటుకులు, ఒక కప్పు రవ్వ, గోధుమ బొంబాయి రవ్వ, కప్పు పెరుగు. పెరుగు కప్పున్నా లేకపోయినా పర్వాలేదు, అరకప్పు వేసుకున్నా పర్వాలేదు. 3 కలిపేసుకొని కాస్త మనకు తగినంత ఉప్పు వేసుకొని అన్నీ చక్కగా నీళ్ళు పోసి కలిపి పెట్టేసుకొని 5 నిమిషాలలో అయిపోతుందండి. 5 నిమిషాలు నానబెట్టేసుకున్నట్టు 5 నిమిషాల లోపల మనం చట్నీ చేసేసుకోవచ్చు. అది నానే లోపల, ఎందుకంటే మనకు అనుకోకుండా చుట్టాలు వస్తారు రోజు. లేదంటే ఉప్మాకు ఏదో మనం దోశపిండి రుబ్బినప్పుడు, లేదా ఏది ఇంట్లో ఏమీ లేనప్పుడు, అలాంటి అయినప్పుడు ఇలా చేసుకుని వండుకో చక్కగా దాంట్లోకి చట్నీ చేసి పెట్టేసుకుని పిల్లలకు కూడా కాస్త వెరైటీగా ఉంటుంది. దోశ బియ్యం దోశ కాకుండా ఇలా కూడా బాగుంటుంది కదా. అందుకని ఇలాంటి ఒకసారి అప్పుడప్పుడు పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇలాంటివి చేసుకుంటే బాగుంటుంది కదండి. ఎప్పుడు దోశలే కాకుండా కాస్త అట్టులాగా వేసుకుంటే బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి. చక్కగా చట్నీకి రెడీ చేసుకునే లోపల మనం ఏమైంది అది నానబెట్టేసుకొని చట్నీ రుబ్బుకునే లోపల రెడీ అయిపోతుంది. లేదు మనకు చట్నీ వద్దు, ఏ ఆవకాయ పచ్చడి ఏ పచ్చడిలో ఉంటాయి కదా, అది వేసుకొని తినేద్దాం అనుకుంటే ఈ నానబెట్టేసుకొని ఏదో ఒక పని చేసుకునే లోపల నానిపోతాయి. 5 నిమిషాలు ఎంతసేపు అవుతుందండి. ఏదో ఇల్లు నానబెట్టేసుకుని ఇంట్లో ఊడ్చుకోవడం, లేకపోతే గిన్నెలు కడిగేసుకోవడమో, గిన్నెలు తోమిన గిన్నెలు సర్దుకుండవడం ఆ టైంలో నానిపోతాయి అనమాట. చక్కగా రుబ్బేసుకొని పిల్లలకైనా మనమైనా వేసేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు ముందు నానబెట్టి చట్నీ రుబ్బేసామా, చట్నీ అయ్యే లోపల నానిపోయినాయి. ఇప్పుడు చక్కగా రుబ్బేసుకుందాము. ఏదో కాస్త పెరుగు తక్కువైనా పర్వాలేదండి, నీళ్ళు వేసుకొని. మీకు వంట సోడా ఉంటే వంట సోడా వేసుకోండి. పిండి అంతా రుబ్బుకున్న తర్వాత, నాకైతే వంట సోడా లేదు, నేను వాడనండి ఎక్కువ. ఉప్పు వేసి పెట్టాను, నేను సరిపడంత ఉప్పు వేసాను. ఇప్పుడు సరిపోకపోతే ఉప్పు ఇంకొంత వేస్తా, కానీ నేనైతే వంట సోడా ఎక్కువ వాడనండి. తక్కువ, చాలా తక్కువ. ఎప్పుడో ఇంకా దేనికో వాడతాను, కానీ చాలా తక్కువ. అసలు నా దగ్గర ఇంట్లో కూడా ఉండదనమాట. ఉంటే మీ దగ్గర ఉంటే వేసుకోండి. కాస్త దోశ పొంగాలి అనుకుంటే వేసుకోండి. కాకపోతే ఏంటంటే నేను ముందుగా చూపించాను కదా వాటర్ వేయక ముందు, అట్లా ఉండాలన్నమాట దోశపిండి. ఇది కాస్త పలచగా అయిపోయింది. కాస్త దోశపిండి కొద్దిగా మామూలుగా మన బియ్యపిండి దోశ ఎలా వేసుకుంటామో దానికంటే కాస్త గట్టిగా ఉంటే బాగుంటుంది. ఫస్ట్ ఉన్నదే నేను ఉంచింటే మళ్ళీ నీళ్ళు వేయకుండా. కాస్త నీళ్ళు ఎక్కువైపోయింది, కొద్దిగా లూజ్ అయిపోయింది. కాలడం టైం పడుతుంది అంతే, ఏం కాదు, కానీ టేస్ట్ బాగానే ఉంటుంది. కొద్దిగా గట్టిగా ఉండదు దోశ, కాస్త మనకు చక్కగా పొంగుతుంది, తొందరగా కాలుతుంది. ఇది పలచగా అయిపోయే లోపల ఇంకా కాస్త పలచగా అయిపోయినట్టు అయిపోయి లేట్గా అవుతుంది అనమాట. చక్కగా దోశ వేసేసుకొని చూడండి, ఎంత చక్కగా ఏంగానే చిన్న చిన్న హోల్స్ లాగా వచ్చేసింది, పొంగుతున్నట్టు అనిపిస్తుంది కదా. మంచిగా చక్కటి దోశ రెడీ అయిపోయింది. చట్నీ కూడా రెడీ అయిపోయింది కదా. మంచిగా వేడి వేడి దోశ వేసుకొని చట్నీ పెట్టేసుకొని తినేస్తే సూపర్ ఉంటుంది. అబ్బా, నాకైతే లూజ్గా ఉంటే ఇష్టం చట్నీ, మా వారికి అయితే గట్టిగా ఉండాలి. లూజ్గా ఉంటే ఏమవుతుందంటే చట్నీలో చక్కగా దోశ ముంచుకొని తింటే ఎంత బాగుంటుంది కదా. వేడి వేడి దోశ, చక్కటి దోశ, అటుకులు, గోధుమ రవ్వతో దోశ రెడీ అయిపోయింది. అబ్బా, ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీరు కూడా ట్రై చేయండి.